హాయ్ అందరికీ. ఇవాళ కసూరి మేతి ఆలు మటర్ కర్రీ చేసే విధానం చూద్దాం. ప్యాన్ ఐడి అండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది కాసేపు. ఇప్పుడేమో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం వెల్లిపాయల పేస్ట్ ఆనియన్ అవి ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అవ్వాలి. కాసేపు మంచిగా మగ్గినాక పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఫ్రై అయ్యింది. ఆనియన్ ఫ్రై, ఆలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము పచ్చి బఠానీ వేసుకుందాం. ఇందులో పచ్చి బఠానీ వేస్తున్నా. కొన్ని ఉన్నాయండి, నిన్న మొన్న ఫ్రై చేసిన పిల్లలకి. ఆలు, పచ్చి బఠానీ, కసూరి మేతి వేసి ఆలు కర్రీ చేయండి. చపాతి మీద అయినా మనము రైస్ మీద అయినా సూపర్ ఉంటుంది కర్రీ అయితే. ఈ మొత్తం అయ్యే వరకు చూడండి, సూపర్ టేస్ట్ వస్తాయి. చూడండి, ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. టమాటా వేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేస్తున్నా. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. మనము చపాతీ చేసిన గిట మనము పూరి మీద అయినా రైస్ మీద అయినా బాగుంటుందండి. ఇట్లా చేస్తే మనము ఆలుగడ్డ కర్రీ సింపుల్గా చేస్తాం కదా, అట్లా కాకుండా కసూరి మేతి, పచ్చి బఠానీ వేసి చేయండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఏంటంటే కసూరి మేతి వేయడం వల్ల ఆ టేస్టే మారిపోతుంది. అందుకని ఇప్పుడు ఇది మగ్గనివ్వాలి. టమాటా కూడా మగ్గింది. ఇంకా ఫ్రై అవ్వాలి కాసేపు, ఇంకా మగ్గాలి. ఆలు గిట మగ్గాలి కదా. పచ్చి బఠానీ అయితే మగ్గిపోయింది, టమాటా మగ్గుతుంది. ఇంకా ఫ్రై అవ్వాలి కాసేపు. ఇంకా ఫ్రై అయినాక కొంచెం కారం వేసుకుందాం పైనుంచి. ఇప్పుడైతే ఫ్రై అవ్వాలి కాసేపు. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇందులో మనము కారం ఎక్కువ ఉంటే కొంచెం చూసి వేసుకోండి. నాకు కారం ఎక్కువ ఉంది, నా కారం పొడి పట్టించినది ఇది, అందుకని ఇంకా నేను తక్కువ వేసుకుంటున్నా. పిల్లలు తిన్నారు ఎక్కువ కారము. ఇప్పుడు కారం వేసినాక గిట ఒక 2 మినిట్ ఆగినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు కాసేపు ఇట్లే మగ్గనివ్వాలి. మగ్గినాక కొంచెం వాటర్ వేసుకుందాం. తర్వాత ఇప్పుడైతే మగ్గాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేయండి. ఎందుకంటే చాలాసేపు ఫ్రై చేసినాం కాబట్టి. ఇప్పుడు ఇది ఉడకనివ్వాలి. ఇంకా ఒక 10 మినిట్ ఉడికినాక కసూరి మేతి, కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకుందాము. ఇప్పుడైతే ఉడకాలి కాసేపు. ఇందులో వాటర్ కొంచెం దగ్గర పడ్డాయి కదా, కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకున్నాండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నా.
మన ఇంట్లో పట్టి పెట్టిన గరం మసాలా అయినా ధనియా పౌడర్ అయినా వాడండి. ఎందుకంటే మనం చేసినది బయట నుంచి తీసుకొచ్చేది తేడా ఉంటాయి అన్నమాట టేస్ట్. ఒక చికెన్ మసాలా మాత్రమే, రోటీ చికెన్ మసాలా మాత్రమే నేను బయట నుంచి వాడుతా. ఎక్కువ ధనియా పౌడర్ గరం మసాలా ఇంట్లోనే వాడుతా అండి నేను. ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం, గరం రోటీ చికెన్ మసాలా కొన్ని, కొంచెం అది కసూరి మేతి వేయంగానే కలర్ కొంచెం బ్లాక్గా మారింది కర్రీ. ఏం కాదు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటాయి. కసూరి మేతి ఏ కర్రీ అయినా, కసూరి మేతి అయినా నార్మల్ మేతి అయినా వాడండి. కసూరి మేతి వాడడం ఎంతో మంచిది హెల్త్కి గిట. ఇప్పుడు కాసేపు ఉండనివ్వద్దాం. ఇది అయిపోయినట్టే అండి. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నా నేను. అంతే, ఇంకా రెడీ అయినట్టే. ఆలు కసూరి మేతి మటర్ కర్రీ రెడీ అయినట్టే. ఇంకా సూపర్ ఉంటుందండి కర్రీ అయితే. చేసి తినండి. ఓకే బాయ్. మరి సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఓకే బాయ్.